హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ హీట్ పుట్టిస్తుంది. ఈ ఎన్నికలో గెలవడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. హైదరాబాద్లో పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తుంది. మరి ఈ బ్యాటిల్లో విజయం ఎవరిని వరిస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ పైచేయి అవుతుంది? ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు తీసుకొని రాబోతుందా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తుంది. సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోబోతుంది. అదే సమయంలో తమ పాలనకు రెఫరెండంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. గతేడాది సికింద్రాబాద్ కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు అదొక్కటే నేరుగా దక్కిన సీటు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలు మారినా వారి వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆధిపత్యమే కనపడుతుంది. ఇలాంటి సమయంలో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి విషమ పరీక్ష పెట్టబోతుంది. ఈ ఎన్నిక ఫలితం తప్పకుండా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు తీసుకొని వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరపున గెలిచి బీఆర్ఎస్లో చేరారు. ఆ తరువాత 2018, 2023లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఆయన హఠాన్ మరణంతో జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక తప్పలేదు. వ్యక్తిగతంలో మాగంటి కుటుంబానికి మంచి పట్టు ఉంది. పైగా బీఆర్ఎస్ ఫాలోవర్లు, అభిమానులు కూడా ఉండడంతో పార్టీ హైకమాండ్ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా సంధిస్తుంది. మాగంటి సునీతతో పాటు 2 కూతుళ్లు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. గోపీనాథ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సెంటిమెంట్ పరంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే మరణిస్తే అక్కడ పోటీ పెట్టడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు కూడా గట్టిగానే చేస్తుంది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంది. సిటీ ఓటర్లు తప్పకుండా తమకి ఓటు వేస్తారని కారు పార్టీ ధీమాగా ఉంది. ఇక అధికార కాంగ్రెస్ మాత్రం తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తుంది. అధికారంలో ఉండడంతో తమ అభ్యర్థిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ ప్రజల అవసరాలన్నీ తీరుస్తామని చెబుతుంది. జూబ్లీహిల్స్ ఏరియాలో బలమైన నవీన్ యాదవ్ను నిలబెట్టడం ద్వారా సగం విజయం సాధించామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. నవీన్ యాదవ్ ఫ్యామిలీకి ఉన్న వ్యక్తిగత పరిచయాలు, చరిష్మా తప్పక పనిచేస్తుందని భావిస్తుంది. దీనికి తోడు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి రానుంది. గతంలో ఎంఐఎం పార్టీ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ కు ముస్లింలలో కూడా మంచి పట్టు ఉంది. ఆ వర్గంలో అత్యధిక ఓట్లు తనకే పడతాయని నవీన్ భావిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ సిపిఐ, సిపిఎం మద్దతు కూడా కోరింది. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీల ప్రభావం నామమాత్రమే అయినా ఏ ఛాన్స్ను వదలడానికి కాంగ్రెస్ ఇష్టపడటం లేదు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ గట్టిగానే ప్రచారం చేస్తుంది. నియోజకవర్గ పరిధిలో తనకు ఉన్న బలమైన పరిచయాలు, ఎంఐఎం మద్దతు, అధికార పార్టీ అండా తనను తప్పకుండా గెలిపిస్తుందని నవీన్ యాదవ్ ధీమాగా ఉన్నారు.
మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ నుంచి గెలవాలని కంకణం కట్టుకుంది. ఆ పార్టీ తరపున లంకాల దీపక్ రెడ్డిని బరిలోకి దింపింది. ఆయన నిబద్ధత కలిగిన బీజేపీ నాయకుడని, జూబ్లీహిల్స్ లో గతంలో పోటీ చేసి ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకే ఈ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ వస్తుంది. ఇక్కడి గెలుపు కిషన్ రెడ్డికే ప్రతిష్టాత్మకం. కానీ ఆయన మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తూతూ మంత్రంగా ప్రచార సభల్లో పాల్గొనడమే తప్ప బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ అగ్రనాయకులు కేటీఆర్, హరీష్ రావులు నిత్యం జూబ్లీహిల్స్ ఎన్నికపైనే మాట్లాడుతూ కార్యకర్తల ఉత్సాహం నింపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు డివిజన్ల చొప్పున పంచుకొని ఎన్నికల మేనేజ్మెంట్ పకడ్బందీగా చేస్తుంది. అయితే బీజేపీ మాత్రం అంత గట్టిగా ఎన్నికకు వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు చిన్నా చితకా పార్టీలు, ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్నట్లు కనపడుతుంది. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్నారు. అయితే ఆ రెండు పార్టీలు మాత్రం ఆ విమర్శలను కొట్టిపారేస్తున్నాయి. నామినేషన్లను వేసే సమయంలోనే తమ బలాన్ని ప్రదర్శించేందుకు అన్ని పార్టీలు సిద్ధపడ్డాయి. ఒక విధంగా క్యాడర్లో ఉత్సాహం తెచ్చేందుకే భారీ ర్యాలీలతో నామినేషన్ల ప్రక్రియ చేపట్టాయి. అయితే ఇంత చేస్తున్నా జూబ్లీహిల్స్ ఓటర్ల మనసు ఎటువైపు ఉందో మాత్రం పసిగట్టడం కాస్త కష్టంగానే మారింది. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని, పైగా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న యాదవ వర్గానికి టికెట్ ఇవ్వడం కలిసి వస్తుంది. అదే సమయంలో మాగంటి కుటుంబానికి మొదటి నుంచి సెటిలర్ల, కమ్మ సామాజిక వర్గం అండగా ఉంది. అయితే ఈసారి సెటిలర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. న్యూట్రల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇలా ఎవరికి వారే ఆయా వర్గాలపై కన్నేశాయి. అయితే సాధారణంగా అధికార పార్టీకే ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ గెలుస్తుందా, లేదంటే సెంటిమెంట్ను నమ్ముకున్న బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.